ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ భాగం. మోసే కంటే యేసు ఎందుకు గొప్పవాడు? పాఠ్య భాగము ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ప్రధాన ప్రతిపాదన: యేసుక్రీస్తు మోసే కంటే గొప్పవాడు. ఎందుకంటే మోసే దేవుని మందిరంలో నమ్మకమైన సేవకుడిగా ఉండగా, క్రీస్తు దేవుని మందిరంపై నమ్మకమైన కుమారుడుగా ఉన్నాడు. ప్రధాన ప్రశ్న: మనం మోసే కంటే యేసుని ఎందుకు గొప్పవాడిగా పరిగణించాలి? పరిచయం: దేవదూతల కంటే కుమారునికి ఉన్న సంపూర్ణ ఆధిక్యతను ఎబ్రీయుల గ్రంథం ఇప్పటికీ స్థాపించింది. ఇప్పుడు గ్రంథకర్త అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరొక వ్యక్తి వైపు దృష్టి సారిస్తున్నాడు: మోసే. ఆదిమ పాఠకులకు మోసే ఇశ్రాయేలు చరిత్రలోని ఒక ముఖ్యమైన నాయకుడు మాత్రమే కాదు, ఆయన ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు, ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. ఆయన ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు మరియు దేవుని నిబంధన క్రమాన్ని స్థాపించడంలో పాలు పంచుకున్నాడు. అయినప్పటికీ ఎబ్రీయుల గ్రంథం అంతకంటే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మోసే గొప్పవాడే, కానీ క్రీస్తు మరింత గొప్పవాడు. గ్రంథకర్త మోసేను అవమానించడం లేదు. నిజానికి ఆయన మోసేను నమ్మకమైన వాడని స్పష్టంగా వర్ణిస్తున్నాడు. కానీ మోసే దేవుని ఇంట్లో ఒక సేవకుడు, క్రీస్తు దేవుని ఇంటిపై ఉన్న కుమారుడు. ఈ వ్యత్యాసం అత్యంత ప్రాముఖ్యమైనది, ఎందుకంటే రచయిత త్వరలో తన పాఠకులను క్రీస్తు నుండి వైదొలగవద్దని హెచ్చరించబోతున్నాడు. కాబట్టి మోసే నమ్మకమైన వాడా కాదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. అవును, అతను నమ్మకమైన వాడే. క్రీస్తు గొప్పవాడా కాదా అనేది ఇక్కడ ప్రశ్న. అవును, ఆయన గొప్పవాడే. ఇందులో 6 ప్రధాన విషయాలు కలవు. మొదటగా, యేసును అపోస్తలుడుగాను ప్రధాన యాజకుని గాని పరిగణించండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:1 వచనము రచయిత ఇలా ప్రారంభిస్తాడు: కాబట్టి పరిశుద్ధ సహోదరులారా, పరలోక పిలుపులో పాలు పొందిన వారలారా, మన విశ్వాసమునకు అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన క్రీస్తు యేసును పరిగణించండి. కాబట్టి అనే పదం ఈ వాక్య భాగాన్ని ఇప్పటికే స్థాపించబడిన విషయంతో అనుసంధానిస్తుంది. క్రీస్తు మానవుడిగా మారి శ్రమపడి మరణించి కనికరము గల మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడయ్యాడు. కాబట్టి విశ్వాసులు ఇప్పుడు ఆయనను పరిగణించమని పిలువబడుతున్నారు. ఆది ఏదనగా పరిశీలించండి. క్రైస్తవ జీవితానికి క్రీస్తుపై నిరంతర శ్రద్ధ అవసరం. రచయిత కేవలం యేసుని గురించి తెలుసుకోండి అని చెప్పడం లేదు, ఆయన యేసుని పరిశీలించండి అని అంటున్నాడు. ఆయన గురించి లోతుగా ఆలోచించండి, మీ దృష్టిని ఆయనపై నిలపండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన వాక్యం, ఆయన కార్యం, ఆయన విశ్వసనీయత, ఆయన యాజకత్వం, ఆయన శ్రమలు మరియు ఆయన మహిమను గూర్చి ధ్యానించండి. రచయిత ఆయనను 2 విధాలుగా వర్ణిస్తున్నాడు: క్రీస్తు అపోస్తలుడు. ఈ పదానికి పంపబడినవాడు అనే భావం ఉంది. యేసు దేవుని యొక్క సర్వోన్నత మరియు అంతిమ ప్రతినిధి. దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడని ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనకు ఇప్పటికే చెప్పింది. ఇప్పుడు తన రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుని నుండి పంపబడిన వాడిగా కుమారుణ్ణి మనం చూస్తున్నాము. మోసే దేవునిచే పంపబడ్డాడు, ప్రవక్తలు దేవునిచే పంపబడ్డారు, కానీ దేవునిచే పంపబడిన సర్వోన్నతుడు క్రీస్తే. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుని యొక్క అంతిమ దూత. క్రీస్తు ప్రధాన యాజకుడు. క్రీస్తు మనకు దేవుని ప్రత్యక్షతను తీసుకురావడమే కాకుండా ఆయన దేవుని ఎదుట మనకు ప్రతినిధులుగా కూడా ఉంటాడు. ఆయన దేవుని నుండి పంపబడిన వాడు మరియు తన ప్రజల పక్షాన దేవుని ఎదుట పరిచర్య చేసేవాడు కూడా. ఈ 2 విధాలైన పరిచర్య ఎబ్రీయులకు రాసిన పత్రికకు ప్రాథమికమైనది.
క్రీస్తు దేవునిని సంపూర్ణంగా బయలుపరుస్తాడు మరియు క్రీస్తు దేవుని వద్దకు సంపూర్ణ ప్రవేశాన్ని కల్పిస్తాడు. అందువల్ల విశ్వాస యొక్క సంపూర్ణ విశ్వాసం యేసుక్రీస్తుపై ఆధారపడి ఉంటుంది. రెండవ ప్రధాన విషయం, యేసు తనను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. ఎబ్రీ 3:2 రచయిత ఇలా అంటున్నాడు, తనను నియమించిన వానికి అతడు నమ్మకంగా ఉన్నాడు. మోసే కూడా తన ఇంటి వారందరి విషయంలో నమ్మకంగా ఉన్నట్లే. ఈ పోలిక మోసే మరియు క్రీస్తు ఇద్దరికి ఉన్న ఒక ఉమ్మడి లక్షణంతో మొదలవుతుంది. ఇద్దరు నమ్మకమైన వారు. మోసే నమ్మకమైన వాడు, క్రీస్తు నమ్మకమైన వాడు. దేవుడు వారిద్దరిని వారి వారి బాధ్యతలకు నియమించాడు. మోసే దేవుని సేవకుడిగా తన పాత్రను నమ్మకంగా నెరవేర్చాడు. క్రీస్తు దేవుని కుమారునిగా తన పరిచర్యను నమ్మకంగా నెరవేర్చాడు. నమ్మకత్వంపై ఈ నొక్కి చెప్పడం ముఖ్యం, ఎందుకంటే ఎబ్రీయుల గ్రంథం విశ్వాసులను పదే పదే ఓర్పుతో ఉండమని పిలుస్తుంది. క్రీస్తు తన పరిచర్య కష్టమైనప్పుడు దానిని విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చినప్పుడు ఆయన ముఖం తిప్పుకొనలేదు. ఆయన శిలువ నుండి వెనుదిరగలేదు. ఆయన తనను పంపిన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. మనం ఆజ్ఞాపించబడిన వాడు పరిపూర్ణ నమ్మకమైన వాడే. మన సహనం అంతిమంగా ఆయన విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. 3 మోసే కంటే క్రీస్తు అధిక మహిమకు అర్హుడు. ఎబ్రీయులకు 3:3 రచయిత ఇప్పుడు ప్రధానమైన పోలికను చేస్తున్నాడు, ఎందుకంటే ఇతడు మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే ఇల్లు కట్టిన వానికి ఇంటి కంటే ఎక్కువ ఘనత ఉంటుంది. ఈ వాదన సరళమైనది కానీ శక్తివంతమైనది. ఒక ఇల్లు అందంగా ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ ఆ ఇంటి కంటే దానిని నిర్మించిన వాడే ఎక్కువ గౌరవానికి పాత్రుడు. మోసే ఆ ఇంటికి చెందినవాడు, క్రీస్తు ఆ ఇంటిని నిర్మించాడు. కాబట్టి క్రీస్తుకే ఎక్కువ మహిమ చెందుతుంది. మోసే దేవుని ఇంటిలో ఒక సభ్యుడు మరియు సేవకుడు. క్రీస్తు దానిని స్థాపించి నిర్మించేవాడు. క్రీస్తుకు మాత్రమే చెందిన స్థానాన్ని మోసే ఆక్రమించలేడు. నిర్మాతకే గొప్ప మహిమ చెందుతుంది. దేవుని గొప్ప సేవకులను కూడా కేవలం క్రీస్తుకు మాత్రమే చెందిన స్థానానికి ఎత్తకుండా ఉండడానికి ఇది మనల్ని కాపాడుతుంది. దేవుడు అద్భుతమైన సేవకులను ఉపయోగించుకోవచ్చు. ఆయన వారికి అసాధారణమైన బాధ్యతలను అప్పగించవచ్చు. వారి ద్వారా గొప్ప కార్యాలను జరిపించవచ్చు. అయినప్పటికీ వారు సేవకులుగానే ఉంటారు. క్రీస్తే ఆ నిర్మాణకర్త. క్రీస్తే గొప్పవాడు. 4వ ప్రధాన విషయం, క్రీస్తు ఆ ఇంటి నిర్మాణకర్త. ఎబ్రీయులకు 3:4 రచయిత ఇలా కొనసాగిస్తున్నారు, ఏ ఇంటికైనా ఒకడు నిర్మాణకర్త అయి ఉండును. సమస్తము నిర్మించిన వాడు దేవుడే. ప్రతి ఇంటికి ఒక నిర్మాణకర్త ఉంటాడు. సృష్టిలోని ఒక బిల్డర్ ఉన్నాడు. మరియు వాదన ఎబ్రీయులకు రాసిన మొదటి అధ్యాయములో ఇప్పటికే స్థాపించబడిన సత్యాన్ని తిరిగి చూపుతుంది. క్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచాలను సృష్టించాడు. క్రీస్తు సృష్టిలోని సేవకుడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త. అతను దేవుని ఇంటిలో కేవలం ఒక రాయి కాదు, అతను బిల్డర్. అందుకే ఆయన మహిమ మోసేను మించిపోయింది. తేడా కేవలం డిగ్రీ మాత్రమే కాదు, ఇది ప్రాథమికంగా స్థానం మరియు గుర్తింపులో వ్యత్యాసం. మోసే దేవుని విమోచన గృహంలో భాగం. క్రీస్తు ఆ ఇంటిని స్థాపించి పరిపాలించే దైవిక కుమారుడు. కాబట్టి క్రీస్తు పట్ల మనకున్న భక్తికి బదులుగా దేవుని సేవకుల పట్ల మనకున్న అభిమానాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. విశ్వాసపాత్రులైన సేవకులు తమను తాము మించి చూపుతారు. నమ్మకమైన సేవకుడు క్రీస్తు వైపు చూడు అని అంటాడు. 5వ ప్రధాన విషయం, మోసే సేవకునిగా విశ్వాసపాత్రుడు. ఎబ్రీ 3:5 రచయిత ఇప్పుడు మోసేను గౌరవించాడు. మరి మోసే తన ఇంటిలో సేవకునిగా నమ్మకంగా ఉన్నాడు. మోసే నిజమైన గౌరవానికి అర్హుడు. అతను విశ్వాసపాత్రుడు. వ్యతిరేకతను భరించాడు. బృహత్తరమైన బాధ్యతను నిర్వర్తించాడు.
అతను దేవుని ప్రత్యక్షతను పొందాడు. అతడు దేవుని ప్రజలను నడిపించాడు. అతడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చాడు. కానీ అతనికి ఇచ్చిన స్థానం గమనించండి, సేవకుడిగా. ఇది కీలకమైన వ్యత్యాసం. మోసే దేవుని మందిరంలో సేవ చేశాడు. అతనికి సొంత ఇల్లు లేదు. అతను ఇల్లు కట్టలేదు. అతని దాని కొడుకుగా ఇంటిని పాలించలేదు. అతడు సేవకుడు మరియు అతని మంత్రిత్వ శాఖకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. తర్వాత మాట్లాడవలసిన వాటి సాక్ష్యం కొరకు మోసే పరిచర్య ముందుకు సూచిస్తుంది. ధర్మశాస్త్రము, గుడారము, యాజకత్వము, బలులు మరియు ఒడంబడిక ఏర్పాట్లు అన్ని ముందుకు చూసే పాత్రను కలిగి ఉన్నాయి. వారు ఇంకా రాబోయే దానికి సాక్ష్యమిచ్చారు. కాబట్టి మోసే క్రీస్తుతో పోటీపడడు. అతను క్రీస్తు వైపు చూపుతాడు. అతని విశ్వసనీయత, అతని పరిచర్య చివరికి ఎవరికి సూచించబడిందో ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గొప్పగా చేస్తుంది. 6వ ప్రధాన విషయం, క్రీస్తు దేవుని ఇంటిపై కుమారునిగా విశ్వాసపాత్రుడు. హెబ్రీ 3:6. ఇప్పుడు నిర్ణయాత్మక కాంట్రాస్ట్. అయితే క్రీస్తు తన సొంత ఇంటిపై కొడుకుగా, మోసే సేవకునిగా ఇంట్లో ఉన్నాడు. క్రీస్తు కుమారునిగా ఇంటిపై ఉన్నాడు. మోసే ఇంటి వారికి సేవ చేశాడు. క్రీస్తు ఇంటిని పరిపాలిస్తాడు. మోసే ఇంటికి చెందినవాడు. ఇంటిపై క్రీస్తుకు అధికారం ఉంది. అందుకే క్రీస్తు గొప్ప మహిమ కలిగి ఉన్నాడు. అప్పుడు రచయిత ఇంటిని గుర్తిస్తాడు. మనం ఎవరి ఇల్లు? దేవుని ప్రజలు అతని ఇంటిని ఏర్పాటు చేస్తారు. చర్చి ప్రాథమికంగా భవనం కాదు, ఇది దేవుని ప్రజలు మరియు క్రీస్తు తన ప్రజలకు ప్రభువు. కానీ పద్యం ఒక ముఖ్యమైన ఉపదేశాన్ని కలిగి ఉంది. మనం విశ్వాసాన్ని మరియు నిరీక్షణ యొక్క ఆనందాన్ని చివరి వరకు గట్టిగా పట్టుకుంటే క్రీస్తు పని అనిశ్చితంగా ఉందని రచయిత బోధించడం లేదు. బదులుగా విశ్వాసులని చెప్పుకునే వారిని పట్టుదలగా పిలుస్తున్నాడు. నిజమైన విశ్వాసం కేవలం క్రీస్తుతో ప్రారంభం కాదు, ఇది క్రీస్తుతో కొనసాగుతుంది. నిజమైన విశ్వాసానికి నిదర్శనం పట్టుదల. క్రైస్తవుడు గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసి క్రీస్తుని విశ్వసిస్తూనే ఉండాలి. విశ్వాసి క్రీస్తును ఒప్పుకోవడం కొనసాగించాలి. విశ్వాసి క్రీస్తు అందించే నిరీక్షణలో సంతోషిస్తూనే ఉండాలి. ఆజ్ఞ ముఖ్యమైనది, ఎందుకంటే ఈ క్రింది విభాగం విశ్వాసంలో పట్టుదలతో, ఇశ్రాయేలు వైఫల్యంతో వ్యవహరిస్తుంది. అరణ్య తరం వారు దేవుని గొప్ప కార్యాన్ని అనుభవించారు. అయినప్పటికీ చాలామంది విశ్వాసంలో కొనసాగడంలో విఫలమయ్యారు. కాబట్టి హీబ్రూ పాఠకులు అర్థం చేసుకోవాలి, గొప్ప క్రీస్తు నుండి వైదొలగవద్దు. తీర్మానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1-6 మోసేను మరియు క్రీస్తును పక్కనే ఉంచుతుంది. మోసేను తగ్గించడానికి కాదు, కానీ క్రీస్తుని హెచ్చించడానికి. మోసే విశ్వాసపాత్రుడు, క్రీస్తు నమ్మకమైన వాడు. మోసే సేవకుడు, క్రీస్తు కుమారుడు. మోసే దేవుని మందిరంలో సేవ చేశాడు. క్రీస్తు దేవుని ఇంటిపై ఉన్నాడు. రాబోయే వాటిని గురించి మోసే సాక్ష్యం ఇచ్చాడు. ఆ విషయాలు సూచించిన నెరవేర్పు క్రీస్తు. మోసే దేవుని ఇంటిలో భాగం. క్రీస్తు ఇంటిని నిర్మించేవాడు మరియు ప్రభువు. కాబట్టి క్రీస్తు గొప్ప మహిమకారకుడు. అభ్యాస ఆజ్ఞ ప్రారంభంలో కనుగొనబడింది. పరిగణించండి, క్రీస్తు యేసు. పరీక్షలు వచ్చినప్పుడు క్రీస్తును పరిగణించండి. శోధన వచ్చినప్పుడు క్రీస్తును పరిగణించండి. బాధలు వచ్చినప్పుడు క్రీస్తును పరిగణించండి. ప్రపంచం ప్రత్యామ్నాయాలను అందించినప్పుడు క్రీస్తును పరిగణించండి. మీ విశ్వాసం బలహీనంగా అనిపించినప్పుడు క్రీస్తును పరిగణించండి. మీరు వెనుకకి తిరగడానికి శోధించబడినప్పుడు క్రీస్తును పరిగణించండి. మోసే విశ్వాసపాత్రుడు, కానీ మోసే దేవుని ప్రజలను రక్షించలేకపోయాడు. ధర్మశాస్త్రం పవిత్రమైనది, కానీ ధర్మశాస్త్రం మనసాక్షిని పరిపూర్ణం చేయలేకపోయింది. ప్రవక్తలు నిజముగా మాట్లాడారు, కానీ వారు తుది విముక్తిని అందించలేకపోయారు. అయితే యేసు క్రీస్తు కుమారుడు, ఆయన అపోస్తులుడు, ఆయన ప్రధాన యాజకుడు. అతను బిల్డర్, నిర్మాణకుడు. ఆయన దేవుని ఇంటిపై ప్రభువు మరియు అతను నమ్మకమైన వాడు. అందువల్ల క్రీస్తును పరిగణించండి, ఆయనని గట్టిగా పట్టుకోండి, మరి ఆయన ఉన్న వారికి చెందిన నిరీక్షణలో పట్టుదలతో ఉండండి.
దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.